పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తన యొక్క పవిత్ర వాక్యాల ధ్యానం ద్వారా మనందరినీ తన యొక్క పవిత్రాత్మ సర్వస్వ శక్తి ద్వారా నింపి వారి పవిత్ర వాక్యాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేస్తూ, వారు ఈరోజు మనకు అనుగ్రహించిన దైవవాక్య ధ్యానములకు మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సువార్త పట్టణములు మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, 2వ పట్టణము మార్కు గారి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఈ రెండు పట్టణముల యొక్క ముఖ్య అంశము, మనిషి ఎన్ని దురాలోచన కలిగి ఉంటే అంతగా పతనం అవుతాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, రోజు మనకు మన ప్రభువు అనుగ్రహించే సువిశేష పట్టణముల యొక్క ముఖ్య విషయం ఏమిటంటే, ఒక్క మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు అన్న విషయం మీకు తెలుసా? గౌరవ సహోదర సహోదరి, అదేంటి? ఈ ఒక్క మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉండటం ఏంటి? మనమే వేసుకునే ప్రశ్నకు ఆశ్చర్యం వేస్తుంది. మన ఆశ్చర్యాన్ని మరెక్కువ ఆశ్చర్యపరిచే సందేశమే ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించే సందేశం. మరి ఈ ఆశ్చర్యకర విషయాలను ఆశ్చర్యం మరియు కుతూహల మనస్కులమై మనలో ఉండు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో, ఎలా ఉంటారో, వారి స్వభావం ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందామా? అంటే ఈరోజు మనకు మన ప్రభువుని గురించిన సువిశేషం ద్వారా మనం ధ్యానించుకొని పోయే ముఖ్య విషయం ఏమిటంటే, మనిషిలో ఉండు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎలా ఉంటారు, వారి స్వభావాలు ఏమిటి అను విషయాలు ఈరోజు మనం తెలుసుకొని పోయే విషయాలు. అందుకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఈనాటి సందేశాన్ని ఒక కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. పూర్వం స్వర్గపురి అను రాజ్యాన్ని సర్వేశ్వరుడు అను రాజు పరిపాలిస్తున్నాడు. ఒకరోజు అతని వద్దకు ఇద్దరు రైతులు వారి మధ్య తలెత్తినటువంటి సమస్యను పరిష్కరించమని లేక న్యాయం చెప్పమని వస్తారు. వారిలో ఒకరు పేద రైతు, మరొకరు భూస్వామి. ఈ పేద రైతు మరియు భూస్వామి ఒకే గ్రామానికి చెందినవారు, అందువలన వీరు మంచి స్నేహితులు కూడాను. ఈ పేద రైతుకు 5 ఎకరాల భూమి మరియు ఒక పాలు ఇచ్చే గేదె ఉండేది. భూస్వామికి 40 ఎకరాలు, కొన్ని పశువులు కూడా ఉన్నాయి. ఒకసారి ఈ పేద రైతు తన బంధువులను చూడటానికి ఊరికి వెళుతూ తన స్నేహితునితో, నేను వచ్చేంత వరకు కొంచెం నా గేదెను చూసుకో అని అప్పచెప్పగా, దానిదేముందిరా, నాకున్న పశువుల్లో నీకున్నది ఒక గేదెను మేపటం పెద్ద సమస్య ఉంది, ఆ పాలేర్లు చూసుకుంటానులే, నువ్వు వెళ్ళిరా అని పేద రైతుకు చెప్పగా, అతను వెళ్ళి 1 నెల తర్వాత ఇంటికి వచ్చి తన స్నేహితుడైనటువంటి భూస్వామి ఇంటికి వెళ్ళగా, ఆ భూస్వామి స్నేహితుని పలకరించి, ఎలా ఉన్నావురా, ప్రయాణం ఎలా సాగింది అని అతని కుశల ప్రశ్నలు వేసి ఒక పాలేరును పిలిచి తన స్నేహితుని యొక్క గేదెను ఇంటికి తోలుకు వెళ్ళి ఇచ్చిరా అని చెప్పగా, వెంటనే ఈ పేద రైతు, అదేంట్రా, నాకు గేదెను ఒక్కదాన్ని ఇస్తానంటున్నావు ఏంటి? నా గేదె పాలు ఇచ్చేది కదా, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పాలకు, అది పెట్టినటువంటి పేడకు అన్నిటికీ విలువ కట్టి ఇవ్వకుండా నా గేదెను, నా గేదె దూడను పంపించమంటావేంటి అని స్నేహితుడిని అడగగానే, ఆ భూస్వామి తన స్నేహితుడు వేసిన ప్రశ్నకు అవక్కయ్యాడు. వెంటనే తేరుకుని, సరేరా, నీ గేదె ఇచ్చిన పాలకు, గేదె దూడ పెట్టిన పేడకు విలువ కట్టిస్తాను, కానీ మరి నేను ఇన్ని రోజులు నీ గేదెను మేపిన మేతకు, నీ గేదెను కాసిన మా పాలేరుకు రోజుకు కూలి మేత విలువ కట్టి నీ గేదెను తోలుకో వెళ్ళు అని ఆ గేదెను ఇవ్వకుండా ఆ పేద రైతును ఇంటికి పంపిస్తాడు. ఇప్పుడు ఆ పేద రైతు, అదేం కుదరదు, నేను అడిగినవి ఇస్తేనే ఒప్పుకుంటాను, లేకపోతే రాజుగారి వద్దకు వెళ్దాం పదా న్యాయం కొరకు అని ఈ పేద రైతు అనగానే, ఆ భూస్వామి ఒప్పుకొని ఇద్దరు రాజైన సర్వేశ్వరుని వద్దకు తీర్పు కొరకు వస్తారు. వారిద్దరూ రాజు కొలువై ఉన్న న్యాయస్థానంలోనికి ప్రవేశించగానే, ముందుగా ఈ పేద రైతు వినయంగా రాజుగారి వద్దకు పరుగెత్తుకు వెళ్ళి పాదాలపై పడి, అయ్యా పేదవాడిని, నాకు న్యాయం చెప్పండి, ఈ భూస్వామి నుండి నన్ను కాపాడండి. ఈ భూస్వామి 40 ఎకరాల రైతు, నేను కేవలం 5 ఎకరాలు చిన్న రైతును, ఒక పాడి గేదెను మాత్రమే కలిగి ఉన్న రైతును. ఈ భూస్వామి తనకున్న భూమి చాలక పొలం పక్కన ఉన్న నా 5 ఎకరాల భూమిని మరియు నా పాడి గేదెను సైతం
పాలేరుల బలగంతో పొలాన్ని గేదెను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నాడు. ఇదేమిటని అడిగినందుకు నన్ను కొట్టించి నా కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు. మీరే మాకు న్యాయం చెప్పాలి స్వామి అని రాజు పాదాల మీద పడి, రాజుగారు అసలు ఎందుకు వారు వచ్చారు అని అడగకుండానే మొత్తం నేరమంతా ఆ భూస్వామిపై వేసి తన కుటుంబాన్ని ఆ భూస్వామి నుండి కాపాడండి అని రాజుగారిని ప్రాధేయపడ్డాడు. ఆ చిన్నకారు రైతు రాజుకు చెప్తున్న విషయానికి, అసలు జరిగిన విషయానికి పొంతనే లేకుండా రాజుగారికి ఫిర్యాదు చేసి, భూస్వామి నన్ను నా కుటుంబాన్ని చంపవేస్తాడు కాబట్టి నేను మీ దగ్గరే ఉంటాను, నాకు ఏదైనా కొలువు కూడా ఇప్పించండి అని రాజుగారిని ప్రాధేయపడతాడు. ఆ చిన్నకారు రైతు మాటలు విన్నటువంటి రాజుగారు భూస్వామి మాటలు వినకుండా హెచ్చరించి కొంత జరిమానాను విధించి ఆ పేద రైతుకు తను కోరిన విధంగా తన వద్ద నౌకరీ ఇచ్చి ఆ రోజు కోటలో పనివారికి ఇచ్చు బట్టలు ఇప్పిస్తాడు. అలా ఒక వారం గడిచిన తర్వాత రాజుగారు మరలా ఆ భూస్వామిని ఆ చిన్న రైతును న్యాయస్థానమునకు రప్పిస్తాడు. మరలా తనకు అన్యాయంగా ఏ శిక్ష పడుతుందోనని, ఎంత జరిమానా వేస్తాడోనని ఆ భూస్వామి భయపడుతూ నిల్చున్నాడు రాజుగారి ముందు. ఎందుచేతనంటే ఆ చిన్నకారు రైతు సాక్షాత్తు రాజుగారి వద్దే ఉన్నాడు కాబట్టి, ఇంకా తన మీద ఎన్ని నిందలు వేశాడోనని, ఎంత శిక్ష పడుతుందోనని భయపడిపోయాడు ఆ యొక్క భూస్వామి. అలా భయపడుతూ మనసులో మొదలు పడుతున్న భూస్వామికి తన ఊహకు అందనటువంటి సంఘటన జరిగింది. రాజుగారు ఒక భటుడిని పిలిపించి ఆ చిన్నకారు రైతును బట్టి బంధించి జీవితకాలపు శిక్ష వేస్తాడు. ఊహించని పరిణామానికి చిన్నకారు రైతు ఒక్కసారిగా కంగు తింటాడు. ముందు సంఘటనతోటి ఆ భూస్వామితో పాటుగా అక్కడ కోర్టులో ఉన్న వారంతా ఆశ్చర్యచకితులవుతారు. రాజుగారు ఎందుకు అలా చేశారో ఎవరికీ పాలు పోలేదు. ఎందువల్లంటే చిన్నకారు రైతుకు శిక్ష అయితే వేశాడు కానీ దానికి కారణం ఏంటో ఏమీ చెప్పలేదు రాజుగారు. కొంత సమయం తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కలిసి ధైర్యం తెచ్చుకొని ఎందుకు అలాగా ఆ పేద రైతుకు లేక చిన్నకారు రైతుకు శిక్ష వేశారు అని, అతను నేరగాడని ఎలా గుర్తించగలిగారు అని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు రాజుగారు ఇలా ఓపికతో వివరణ ఇచ్చాడు. చూడండి మంత్రులారా, ఈ చిన్నకారు రైతు దుష్టాలోచన వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ దుష్టుని యొక్క దురాలోచన. వాస్తవానికి ఈ చిన్నకారు రైతుకు తన స్నేహితుని పైన మోపిన నేరాలన్నీ ఆ భూస్వామి తప్పు చేశాడని కాదు. ఈ చిన్నకారు రైతు తన స్నేహితునితో కావాలని గొడవ పెట్టుకొని తన పాలిచ్చే గేదెను మేపమని తన స్నేహితునికి ఇవ్వటం, తన స్నేహితుడైనటువంటి భూస్వామితో గొడవ పెట్టుకొని పాలకు గేదెలు వేసిన పేడకు విలువ కట్టి డబ్బులు ఇవ్వమనటం మొదలగు గొడవలన్నీ ఆ చిన్నకారు రైతు రాజుగారైన నా వద్దకు వచ్చి నన్ను నమ్మించి నాకు దగ్గరై చివరకు నన్ను తొడముట్టించి సింహాసనాన్ని అధిష్ఠించడం అతని ముఖ్య ఉద్దేశం. రాజుగారు చెప్పినటువంటి విషయాన్ని అంతా విన్నారా మంత్రులందరి యొక్క గుండెలు ఒక్కసారి గవేలుమన్నాయి. అంతటికీ కారణం అతనిలో ఉన్న దురాశ అనే దురాలోచన. ఇది గౌరవ సహోదరులారా. అయితే ఈ చిన్న కథ ద్వారా ఈరోజు క్రీస్తు దేవుడు చెప్పు 2 రకాల వ్యక్తులు ఈ చిన్నకారు రైతులు చూడటకు ప్రయత్నం చేద్దాం. ఈ విషయం తెలుసుకుని పోయే ముందు అసలు సర్వేశ్వరుడు అని రాజుగారు ఈ చిన్నకారు రైతు యొక్క ఆలోచన ఎలా కనిపెట్టాడో చూద్దాం. మొదటి విషయం ఏంటంటే ఆ చిన్నకారు రైతు మరీ పేదవాడేమీ కాదు, కానీ కడు పేదవాడిగా రాజుగారి ముందుకు వచ్చాడు. దీనిని నటించడం అంటారు. రెండవ విషయానికి వస్తే న్యాయస్థానంలో ఉన్నటువంటి రాజుగారు మరియు మంత్రులు మరియు ధనవంతులు లేక భూస్వామి అందరూ న్యాయస్థానంలో రాజుగారు ఏమి ప్రశ్నిస్తారో అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ అవకాశం ఎవరికి ఇవ్వకుండా ముందుగా ఈ చిన్నకారు రైతే రాజు వద్దకు వెళ్ళి సాష్టాంగపడి తనను తాను నిర్దోషిగా అందరి ముందు ప్రదర్శించుకుంటాడు. దీనిని అవివేకం అంటారు. మూడవదిగా రాజుగారిని ఈ చిన్నకారు రైతు అడగగానే ఉద్యోగం ఇచ్చుటకు ఒక కారణం ఉంది. అసలు ఆ చిన్నకారు రైతు యొక్క విషయం తెలుసుకోవటానికి రాజుగారు అతనికి వ్యక్తిగత పరిచారకుడుగా ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం ప్రకారం అతను వేసుకోవాల్సినటువంటి బట్టలు కూడా అతనికి ఇప్పించి రాజుగారి ముందు పరిచారకుడు
లేక బట్టలు వేసుకోవాల్సినటువంటి బూట్లు మరియు బట్టలను ఇప్పించే ముందు రాజుగారు ఆ బట్టలు వేసుకొని పోయే బూట్లకు కింద సువాసన వచ్చే పెయింటింగ్ వేయించి ఇచ్చాడు. ఎందువల్లంటే అతని యొక్క లోగుట్టు తెలుసుకోవటానికి, అనగా తనలో ఉన్నటువంటి రెండో వ్యక్తిని గురించి తెలుసుకోవటానికి. రాజుగారు అనుకున్నట్లుగానే ఆ ఆలోచన ప్రకారమే జరిగింది. ఇదిగో చూడండి, అతని బూట్లకు పూయించిన సువాసన ఇచ్చే పెయింట్ నా సింహాసనం చుట్టూ ఉన్నాయి. అంటే తను రాత్రి ప్రచారం చేయు సమయంలో లేక కాపలా కాయ సమయంలో అతను నా సింహాసనంపై ఆశపడ్డాడు. అంటే అతని మనసులోని ఆలోచన సింహాసనాన్ని ఆక్రమించుకోవటం. చూసారా, ఇతనిలోని దురాలోచన నన్ను హత్య చేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం ఇతని యొక్క అంతిమ ధ్యేయం అని సవివరంగా మంత్రులకు మరియు ఈ భూస్వామికి, అక్కడ ఉన్న వారి అందరికీ రాజుగారు ఈ యొక్క చిన్నకారు రైతు యొక్క దురాలోచనను, దుష్టాలోచనను బయటపెట్టి తనకి ఎందుకు జీవితకాల ఖైదు వేశాడో సవివరంగా రాజుగారు అందరికీ తెలియజేశారు. చూసారా గౌరవ సహోదర సహోదరి, ఈరోజు క్రీస్తు ప్రభువు చెప్పిన ఇద్దరు వ్యక్తులు అను ఈ యొక్క సందేశం ప్రకారం, మొదటి వ్యక్తి భౌతికంగా ఈ చిన్నకారు రైతు అను మనిషి, రెండో వ్యక్తి ఇతనిలో ఉన్నటువంటి దురాశ, దురాలోచన, మోసము, నరహత్య చేయటకు ప్రయత్నం చేయటం తనలో ఉన్న రెండో వ్యక్తిగా మనం భావించాలి. ఆ రెండో వ్యక్తిలో ఉన్నటువంటి దురాలోచన, అత్యాశే అతన్ని గ్రామం నుంచి దేశం యొక్క ముఖ్యపట్నం వరకు నడిపించేసింది. అంటే చూడండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనిషిలోని దురాశ ఎంత ఘోరమైనదో, మనిషిలో మన రెండో వ్యక్తి ఎంతటి పాపాత్ముడో చూడండి. వీటి గురించే క్రీస్తు ప్రభువు ఎంతో సవివరంగా సువార్తలో తెలియజేస్తూ, చెడు పనులన్నీ మానవుని అంతరంగం నుండి వస్తాయని, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలే అతనిని మాలిన్యపరుస్తాయని క్రీస్తు ప్రభువు ఎంతో వివరంగా తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని తెలియజేయడానికే మనకు దేవుడు ఈ యొక్క ఉపమానం ద్వారా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. విన్నారు కదా ఈ యొక్క కథ. అయితే క్రీస్తు ప్రభువు చెప్పే ఈనాటి సందేశం, మనం విన్నటువంటి ఈ యొక్క కథ యొక్క సారాంశము, ఇందులో ఉన్నటువంటి ఆ రెండో వ్యక్తి అతన్ని ఎంతగా మాలిన్యపరుస్తుందో, అతన్ని ఎంతగా పతనం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తెలియజేసినట్లుగా మనిషిలో ఉన్నటువంటి ఈ మాలిన్యాలే మనిషి యొక్క పతనానికి కారణాలు అవుతాయన్నది అక్షర సత్యం, నిత్య సత్యం, వాస్తవం కూడా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి మనిషిని మాలిన్యపరుచు ఈ క్రియలు లేక ఈ ఆలోచనలు మనలో కూడా ఉన్నాయేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇటువంటి ఈ మాలిన్యకరమైనటువంటి విషయాల నుంచి లేక ఆలోచనల నుంచి మనం దూరంగా ఉండేటట్లుగా, మనం వాటిని చేరనివ్వకుండా ఉండే శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని, అన్నిటికన్నా ముఖ్యంగా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఆత్మీయ బలాన్ని మనందరికీ ప్రసాదించమని మన నాథుడైన యేసయ్య ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రార్థన ద్వారా వేడుకుందాం. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వేశ్వరా, ఓ యేసయ్య, సర్వమానవాల్ని అమితంగా ప్రేమించే దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగా. ప్రభువా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సత్య సువార్త యొక్క సారాంశం, మనిషి యొక్క దుష్టక్రియలే మనిషిని మాలిన్యపరుస్తాయని, అతని నోటి నుండి వచ్చే మాటలే ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలియచేస్తాయని, అంతేగాని మనిషి భుజించే ఆహారం ద్వారా ఏ మనిషి కూడా మాలిన్యపరచబడని లేక పాపాత్ముడు అవ్వడని తెలుసుకున్న ఈ సత్యాన్ని మేము మా అనుదిన జీవితంలో పాటించి మా జీవితాలను ధన్యం చేసుకుంటూ తండ్రి దేవుని యొక్క మహిమ కొరకై మీరు అనుగ్రహించినటువంటి రక్షణ ద్వారా జీవించే భాగ్యాన్ని పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా మాకు దయచేయమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తూ ఈ వాక్యాలు వింటున్నటువంటి మా సహోదరి సహోదరులందరినీ మీ ప్రేమకు, మీ కృపకు, మీ దయకు పాత్రలను చేయమని, ఈ మీ పవిత్ర వాక్యాలు విన్నటువంటి ప్రతి బిడ్డ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క పవిత్రమైన వాక్యాలు వినటానికి సిద్ధపడేటట్లుగా, వాటిని లైక్ చేస్తూ కూడా
తోటి వారితో మీ పవిత్ర వాక్యాలను పంచుకునే అవకాశాన్ని కల్పించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తూ, మీ పవిత్రమైనటువంటి సువార్త ప్రకటనలో లేక వ్యాప్తిలో వారు కూడా వారి వంతుగా తోడ్పడే విషయంలో సహాయం చేయమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ దేవుడు మనందరినీ కాచి కాపాడుదురుగాక. ఆమేన్.